హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజుటి వీడియో ఏంటంటే మనం బెండకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక ప్యాన్లో తీసుకొని అందులో కట్ చేసుకున్న బెండకాయని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకొంచెం పసుపు వేసుకొని దాన్ని బాగా కలుపుకున్న తర్వాత అది ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. సో దట్ అది ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం అదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ అండ్ టమాటోని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేయాలి. అండ్ చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకున్న తర్వాత అది తీసి పక్కకు ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఆనియన్ని డీప్ ఫ్రై చేయాలి. డీప్ చేశాక ఆ టమాటో ముక్కల్ని మిక్సీలో చేసుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి. ఆ జ్యూస్ని వచ్చిన దాన్నే మనం ఇక్కడ మిశ్రమంలో వేసుకుంటే అది బాగా ఫ్రై అవుతుంది. అండ్ కలర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను కొంచెం అల్లం వేస్తున్నాను సో దట్ టేస్ట్ చాలా బాగుండడం కోసం. ఇది చాలా బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. అండ్ దీన్ని మంచిగా కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా, సో దట్ మీకు చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మీరు అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది మాత్రం సూపర్ అమేజింగ్గా ఉంది. నేను చేశాను కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ ట్రై చేయండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయ్యేలా సిమ్లో పెట్టుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ మంచిగా. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను చెప్పాను కదా ముందే, టమాటోని జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ చేసిన దాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో దట్ అది నూనెలో బాగా తేలేలా మంచిగా కలుపుకోండి. ఒక 10 మినిట్స్ అలాగే మూత పెట్టి పక్కన వదిలేయండి. ఈ టమాటో జ్యూస్ అండ్ ఆనియన్స్ నూనె అనేది సపరేట్ అవ్వాలి. లైక్ నూనె పైకి తేలాలి. మనం చేసుకున్న పేస్ట్ అనేది అలా మంచిగా అయిందని కారం మనకి ఫ్రెండ్స్. కారం వేసాక అండ్ ఉప్పు కారం వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో చూసారా, గరం మసాలా కూడా వేసాను. ఇప్పుడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం మసాలా కలర్ వచ్చి గరం మసాలా అండ్ కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా దాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత అందులో దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అలాగే పెరుగు కూడా వేసుకోవాలి సో దట్ టేస్ట్ బాగుంటుంది. తీసి పెట్టి పక్కన పెట్టుకున్న ముక్కలు అది బాగా వేసేసి ఉడికాక ఒక 10 మినిట్స్ అదంతా తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని అందులో వేసేసుకోవాలి. చిన్నగా స్లిమ్లో పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత మూత తెరిస్తే అది ఇలా కనిపించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీని బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీకరమైన బెండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.